వచ్చాడండి మగాడు. వెంకటస్వామి, మన నాయుడు కొట్టుకెళ్ళి ఒక మంచి స్ట్రాంగ్ టీ తీసుకురా, అన్నగారి చేత తాగిద్దాం. అలాగే సార్. వేడికి నేను చాలా జాగ్రత్తగా సత్కారం చెయ్యాలి. ఏంట్రా బాబీ, ఇలా హీరోలుగా చాలా బ్రహ్మాండంగా తయారయ్యావు. ఏంటన్నా ఎలా షాక్ ఇచ్చావు? రే, మీ జై అన్నయ్య ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యాడ్రా. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదే, కనీసం అక్కతోనైనా. నన్ను క్షమించరా తమ్ముడు, సస్పెన్స్ గా ఉండాలని ఈ విషయాన్ని దాచిపెట్టాను. అయితే నీ తమ్ముడు ఇంకా రెచ్చిపోతాడు. రెచ్చిపోదాం. ఈ పాటికి వేరే సీఐ ఎవడైనా నా స్థానంలో ఉండుంటే నీ బెండు తీసి నేను బొక్కలో దూసిండేవాడు. IPC 294B. అర్థం కాలేదే. నీ స్టేషన్ లో అడుగు పెట్టిన అరగంట లోపలనే నాకు ఒక మెసేజ్ వచ్చింది. నీ థియేటర్ లో ఆడుతున్న సినిమాలో సెన్సార్ వాళ్ళు కట్ చేసిన పోర్షన్స్ అన్ని నువ్వు మళ్ళీ జాయిన్ చేసి ఆడించేస్తున్నావట. అందుకని సెన్సార్ బోర్డు వాళ్ళందరూ నీ షో చూడడానికి ఈ రోజున పరిగెత్తుకుని వచ్చేస్తున్నారు. వాళ్ళు రావడానికి ముందుగానే నీ థియేటర్ లో ఉన్న ప్రింట్ తీసుకొచ్చి నా కస్టడీలో పెట్టుకున్నది నేను కాపాడడం కోసమే. అసలు ఈ కుట్రంతా నీ మీద పన్నింది ఎవరో తెలుసా? ఇంకెవరో కాదు, ఆ శంభులింగ సత్యవంతుడు చెంచాగాళ్ళు. బన్నీ వాళ్ళకు షాక్ ఇద్దాం. ఏంట్రా నువ్వు చేసిన పని? ఏమనుకున్నావు నన్ను? అన్నా, గాలి బ్రదర్స్ పేరు చెప్పి కొడుతున్నాడు. వీడికి ఎంత పవర్ ఉంటే మాత్రం వచ్చేసాను. నా చిన్న తమ్ముడిని కొడతావట్రా? కొడతాను. నేను ఏం చేస్తాను? జయనే కాదు, గాలిపుడములో వాడిని. గాలి జయశేఖర, మా సొంత అన్నయ్య. ఇక మీదట ఈ పేట రౌడీ స్టేట్ రౌడీ కాబోతున్నాడు. ఎరగొట్టి జయనే, ఇంతకీ ఏంటి ప్రాబ్లం? ఆ రౌడీ 7 కొండలు ఏదో ఫిట్టింగ్ పెట్టాడంటే పేగులు తీసి వీణ వాయిస్తా. భలేవాడివిరా నువ్వు. ప్రతిదానికి ఓ సమయం ఉంటుంది. హలో, సరే ఓకే. ఏంటి మళ్ళీ ప్రాబ్లమా? నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కుమార్ గారిని బీచ్ లో పడేసి తొక్కేస్తున్నారట. ఇక మీదట ముందు వెనక చూడకూడదు. ఏమంటావు తమ్ముడు? అలాగే అన్నయ్య. అంటే గాలి బ్రదర్స్ రెడీ ఫర్ యాక్షన్. మనం ప్రవేశించాల్సిన సమయం ఆసనమైనది. పదండ్రా.